జై శ్రీరామ్ అండి. అందరూ డబ్బులున్నాయి కదా, చిన్న చిన్నగా ఇళ్ళ దగ్గర ఎక్కడ వడ్డీలకి ఇచ్చుకుంటూ ఉంటారు. అంతే కదా అందరూ చేసేది. అలాగే ఈవిడ కూడా ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సుబ్బయ్యమ్మ గారు కూడా అలాగే డబ్బులు ఇచ్చారు. ఎవరికి? మాధురికి, మమత అనే ఆవిడకి. ఆ ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరికీ వడ్డీలకి డబ్బులు ఇస్తూ ఉంటుందిట. మాధురి ఏమో 50,000 రూపాయలు తీసుకుంది, రోజుకి 600 రూపాయలు కట్టాలట. ఈ మమత అనే ఆవిడ మాత్రం 80,000 తీసుకుంది, రోజుకి 885 రూపాయలు కట్టాలట. సరే, అక్కడి వరకు స్టోరీ బాగానే ఉంది, బాగానే సాగుతోంది అనుకున్నప్పుడు ఈ సుబ్బయ్యమ్మ గారికి ఒకరోజు సేమియా పాయసం తినాలనిపించి మమతకి ఫోన్ చేసిందిరా, నువ్వు సేమియా వండుకురా, నాకు తినాలని ఉంది అని. సరే, వాళ్ళ కొడుకుకి ఫోన్ చేసి, అరే రారా, ముసలిది చాలా ఇబ్బందులు పెడుతుంది, మన డబ్బులు అడిగి హింసిస్తుంది, ఈ డబ్బులు కట్టమంటే మనం ఎక్కడి నుంచి కడతాం, అందుకని ముసలిదాన్ని లేపేద్దాం ఇవాళ అని చెప్పి కొడుకు ఫోన్ చేసి కొడుకుని పిలిపించి, కొడుకు పేరు మణికంఠ, కొడుకుని పిలిపించి సుబ్బయ్యమ్మ గారికి మత్తు మందులు కలిపేసి ఇచ్చేసి దుండు పెట్టి అదిమి ఈ మాధురి, మమత, మణికంఠ ముగ్గురు కలిసి ఆవిడని చంపేశారు. ఏం తెలియనట్టు వెళ్ళిపోయారు. తెల్లారి పోలీసులు వచ్చి మొదలు పెడితే ఎంక్వైరీలు వీళ్ళు బయటపడ్డారు. అది డబ్బులు ఉన్నాయి కదా అని ఎదుటివాడికి ఇచ్చి అడిగినా కూడా చంపేస్తున్నారు. అందుకని బ్యాంకులో వేసుకుని వచ్చింది చాలని తిని తృప్తిగా ఉండండి. ఏపు తిన్నా 2 పూట్ల అరగేందుకు కావాలి కదా మనకి శక్తి, లేదంటే వాళ్ళే సేమియాలు పెట్టి చంపేస్తారు. అది పరిస్థితి.